హాయ్ అండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయితారని అందరం మనం ఎంత టెన్షన్‌గా వెయిట్ చేస్తున్నామో అందరికీ తెలిసిందే. గేమ్ అయితే మంచి ఉత్కంఠగా జరుగుతున్నది. కాకపోతే ఎవరికి ఎంత ఛాన్స్ ఉందో ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఈ వీక్ ఓటింగ్ పరంగా మనకు అన్‌అఫీషియల్ పోల్స్ పరంగా చూస్తే మాత్రం నబీల్‌కి ఎక్కువుంది. ఆల్మోస్ట్ ప్రతి అన్‌అఫీషియల్ పోల్‌లో 30-35% గేమ్ ఆడాడు. ఎందుకంటే అతను సోనియాని ఎదిరించిన దాంట్లో అతనే మెయిన్ ఉన్నాడు కాబట్టి, అదే కాకుండా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. అన్నిట్లో పార్టిసిపేషన్ గాని, కొద్దిగా ఎవరికీ భయపడకుండా గేమ్ బాగా ఆడుతున్నాడు. అతను ఫస్ట్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్ వచ్చేసి ప్రేరణ ఆర్ మణికంఠ ఉన్నారనమాట. ప్రేరణ కూడా కొద్దిగా యాక్టివ్‌గా ఉంటుంది. గేమ్స్ ఆడుతుంది. కొద్దిగా అన్నిట్లో బానే పార్టిసిపేషన్ ఉంది. కాకపోతే ఏందంటే ఈమె టాప్‌లో కొద్దిగా నామినేషన్ చేయంగా కొద్దిగా కొందరిని ఆర్గ్యుమెంట్ వాళ్ళని కొద్దిగా అంత టచ్ చేయట్లేదు. కాకపోతే ఈమె కూడా గేమ్స్ పరంగా గానీ, పార్టిసిపేషన్ బాగుంది. అగ్రెసివ్‌గా ఈమె కూడా అగ్రెసివ్‌నెస్ బాగుంది. మన నబీల్‌తో కంపేర్ చేస్తే నబీల్ అగ్రెషన్ బాగా ఎక్కువుంది గానీ, ఈమె కూడా మంచి అగ్రెషన్‌గానే ఆడుతుంది. అన్ని గేమ్స్‌లో ఆల్మోస్ట్ పార్టిసిపేషన్ బాగుంది. ఇంతకుముందు మనకు టీవీ షోలో కూడా మనకొచ్చేసి ఈమె మా టీవీలో ఇంతకుముందు టీవీ షోలో కూడా ఈమె పార్టిసిపేషన్ చాలా బాగుంది. గేమ్స్ బాగా ఆడింది దాంట్లో కూడా. దానివల్ల ఆమెకు ఆల్మోస్ట్ కొన్ని పోల్స్‌లో సెకండ్, థర్డ్ పొజిషన్‌లో ఉంది. కొన్ని పోల్స్‌లో మణికంఠ ఈమె కొద్దిగా కాంపిటీటివ్‌గా సెకండ్, థర్డ్ ఆల్మోస్ట్ 15-17, 18% పోల్ ఉంది. మణికంఠ గూడా ఆల్రెడీ మనకొచ్చేసి ఫస్ట్ వీక్‌లో వీక్ ఉన్నా గానీ తర్వాత కొద్దిగా ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం కావచ్చు, కొద్దిగా ఫస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే తర్వాత గేమ్ ఇంప్రూవ్ అయ్యాడు. కొద్దిగా గేమ్ ఇంప్రూవ్ అయ్యాడు. ఈ మధ్య గేమ్ బా ఆడుతున్నాడు. కాకపోతే మణికంఠ కూడా కొద్దిగా ఓటింగ్ బానే ఉంది ఈ వీక్‌తో. ఈ వీక్ అయితే కొన్ని పోల్స్‌లో థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లో వచ్చిన కొన్ని పోల్స్‌లో సెకండ్ ప్లేస్ వస్తున్నాడు. కొద్దిగా ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే కొద్దిగా తక్కువనే ఉన్నాయి మణికంఠకి. మణికంఠ ఈ వీక్ కూడా కొద్దిగా పెర్ఫార్మెన్స్ కొద్దిగా ఎందుకంటే ప్రతిరోజు ఏదో పరంగా ఆయనైతే మనకు కంటెంట్ ఇస్తున్నాడు. బానే ఆడుతున్నాడు. కాకపోతే ఎందుకంటే ఇతను బిగ్ బాస్ టీమ్‌కు కంటెంట్ ఇయ్యడంలో నబీల్ కానీ, మన మణికంఠ గాని ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి అంత ఈజీగా అయితే పంపియకపోవచ్చు మణికంఠను. పోల్స్ కూడా అన్‌అఫీషియల్ పోల్స్‌లో కూడా లీస్ట్ ఏం లేడు మనకు మణికంఠ. మణికంఠది ఓటింగ్ అయితే బానే ఉంది. అంత ఈజీగా అయితే వెళ్ళిపోడు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు. ఆదిత్య గారైతే మనకు ఆదిత్య గారొచ్చేసి ఆదిత్య గారికి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఫోర్త్ ప్లేసు, కొన్ని ప్లేస్‌లో థర్డ్ ప్లేస్ ఓటింగ్ ఉంది. ఆదిత్య గారు కూడా అంత ఈజీగా ఎళ్ళిపోయే ఛాన్స్ అయితే ఈ వీక్ అయితే లేదు. కాకపోతే ఏందంటే ఆదిత్య గారు కొద్దిగా కంటెంట్ పరంగా అయితే అగ్రెషన్ కొద్దిగా తక్కువుందనమాట. వేరే వాళ్ళతో ఆయన పని ఆయన వర్కే ఇంట్లో వర్క్ చేసుకోవడం, గేమ్స్ ఆడడం. గేమ్స్ వరకైతే బానే ఆడుతున్నాడు. కంటెంట్ పరంగా కొద్దిగా అగ్రెసివ్ కొద్దిగా గొడవల్లో గాని అంతా ఎళ్ళట్లేడనమాట మనకు. కంటెంట్ పరంగా కొద్దిగా తక్కువిస్తుండని ఏమన్నా అయ్యే ఛాన్సెస్ బిగ్ బాస్ వాళ్ళు ఎందుకంటే సోనియాకి ఓటింగ్ తక్కువుంది. సోనియా, పృథ్వీ కొద్దిగా కంపేర్ చేస్తే ఓటింగ్ ఎక్కువుంది గానీ, సోనియా మీద కోపం వల్ల గూడా ఆదిత్య గారికి ఓటింగ్ బానే పడింది. కాకపోతే చెప్పలేం కొద్దిగా వాళ్ళ కంటెంట్ మణికంఠ గాని, పృథ్వీ, సోనియా కంటెంట్ ఇస్తున్నారు. ఆదిత్య కొద్దిగా కంటెంట్ తక్కువిస్తున్నాడంటే, ఆదిత్య గారు ఈసారి ఎళ్ళిపోయే ఛాన్సెస్ కొంతవరకు ఉండొచ్చు. కాకపోతే ఓటింగ్ అయితే పృథ్వీ కొద్దిగా ప్రతి గేమ్స్‌లో అగ్రెషన్ కావచ్చు. ఈ మధ్యన విష్ణుప్రియతో కూడా లవ్ ట్రాక్ నడుపుతున్నాడు. లవ్ ట్రాక్ మనం ప్రతి బిగ్ బాస్‌లో చూస్తుంటాము. లవ్ ట్రాక్ నడిపే వాళ్ళైతే కొద్దిగా మాక్సిమం ఎక్కువ రోజులే ఉంటున్నారు. గేమ్స్ బానే ఆడతాడు. కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల కావచ్చు కొద్దిగా ఎక్కువ కంటెంట్ అయితే క్రియేట్ చేయలేకపోతుండు. కాకపోతే బానే కంటెంట్ అతనితో అయినంత వరకైతే కంటెంట్ బానే క్రియేట్ చేస్తున్నాడు. కొద్దిగా అగ్రెషన్ ఎక్కువుంటుందన్నమాట ఇతని దగ్గర. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే గొడవలు గానీ, గేమ్స్‌లలో గూడా కొద్దిగా ఎనక ముందు చూసుకోకుండా గేమ్ ఆడడం కొందరికి నచ్చట్లేదు. కాకపోతే ఓటింగ్ పరంగా అయితే ఆల్మోస్ట్ లాస్ట్ నుంచి సెకండ్, థర్డ్ కొన్ని పోల్స్‌లో లాస్ట్ ప్లేస్‌లో గూడా ఉన్నాడు. నామినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఓటింగ్ పరైతే ఉండొచ్చు. కాకపోతే బిగ్ బాస్ టీమ్ ఇతన్ని ఎందుకంటే లవ్ ట్రాక్ అట్లా చేస్తున్నాడు కాబట్టి తీయకపోవచ్చు అని అనుకుంటున్నాం. చెప్పలేం బ్యాడ్ లక్ ఒకవేళ ఎళ్తే ఎళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసింది మనకొచ్చేసి సోనియా గారు. సోనియా. సోనియా వచ్చేసి గేమ్ పరంగా కొద్దిగా నెగటివిటీ ఎక్కువుందనమాట. అందరిని కొద్దిగా ఆహ్, డైరెక్ట్ అందరిని కొద్దిగా తిట్టినట్టు మాట్లాడడం. క్యారెక్టర్ గురించి గూడా నామినేషన్స్‌లో కావచ్చు, ఏదన్నా గొడవ అయినా క్యారెక్టర్ గురించి గూడా పర్సనల్
చూసే ఆడియన్స్‌కి అయితే అంత నచ్చట్లేదు. కాకపోతే 'బిగ్ బాస్' వాళ్ళ కంటెంట్ పరంగా అయితే అగ్రెసివ్ కంటెంట్ అందరితో గొడవలు పడడం, ఇంట్లో అందరిని సతాయించడం, మణికంఠని గాని, ఇప్పుడున్న టీమ్ వాళ్ళ నిఖిల్‌తోని గూడా ఎక్కువ క్లోజింగ్ వాళ్ళ 'పృథ్వీ', నిఖిల్‌తో ఎక్కువ క్లోజింగ్ అది గూడా కొద్దిగా ట్రాక్ నడుస్తున్నట్టు వెళ్తుంది. ఆహ్, కంటెంట్ పరంగా అయితే అంత ఈజీగా పంపేయకపోవచ్చు. కాకపోతే ఆడియన్స్ పరంగా చూస్తే అయితే ఓటింగ్ లీస్ట్‌లో ఈముంది. ఎళ్తే మాక్సిమం 'సోనియా' ఆర్ 'పృథ్వీ', 'ఆదిత్య' గారు గూడా పంపితే పంపొచ్చు. మాక్సిమం అయితే ఈ ముగ్గురిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఉంది ఛాన్సెస్ అయితే మాక్సిమం 'ఆదిత్య', 'సోనియా'కైతే ఎక్కువుంది. పంపిస్తే సోనియానైతే ఆల్మోస్ట్ 50% సోనియాకు, 50% ఆదిత్యకు ఉంది. కంటెంట్ క్రియేట్ పరంగా అయితే సోనియా 'బిగ్ బాస్' వాళ్ళ వదులుకోకపోవచ్చు. ఓటింగ్ పరంగా అయితే సోనియా ఎళ్ళొచ్చు. కంటెంట్ పరంగా చూస్తే అయితే సోనియాను 'బిగ్ బాస్' వాళ్ళు అంత ఈజీగా పంపరనే అనిపిస్తుంది. చూద్దాం మనకు మాక్సిమం అయితే సోనియా ఎళ్తుందనుకుంటున్నాను. మనకు ఓటింగ్ పరైతే 100% సోనియానే పంపియాలి. ఎందుకంటే ప్రతి పోల్స్‌లో కూడా ఆల్మోస్ట్ ఆమెనే లీస్ట్‌లో ఉంది. ఆల్మోస్ట్ ఉంది కాబట్టి సోనియానే ఆల్మోస్ట్ కొద్దిగా నెగటివిటీ ఎక్కువుంది కాబట్టి సోనియానే ఓటింగ్ పరంగా ఎళ్ళాలి. కాకపోతే 'బిగ్ బాస్' వాళ్ళు ఏదన్నా కంటెంట్ క్రియేట్ ఎక్కువ చేస్తుంది, ఇంట్లో హైప్ చేస్తుందని ఒకవేళ ఆమెనుంచి ఉమాదిత్య గారిని ఒకవేళ చేస్తారా అన్నది చెప్పలేం. పృథ్వీ గూడా లవ్ ట్రాక్ అట్లా చేస్తున్నాడు కాబట్టి పృథ్వీని గూడా అంత ఈజీగా వదలకపోవచ్చు. కాకపోతే పృథ్వీ గూడా ఓటింగ్ కొద్దిగా తక్కువనే ఉంది. మాక్సిమం అయితే మన 'బిగ్ బాస్' ఆడియన్స్ పరంగా చూస్తే అయితే సోనియాని అంత ఇష్టపడట్లేదు ఆడియన్స్ అయితే. మాక్సిమం అయితే ఉమాదిత్య గారన్నా, సోనియానన్నా ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు ఎళ్ళొచ్చు అనిపిస్తుందండి. ఓకే అండి. థాంక్స్. ఓకే. చూద్దాం ఎవరెళ్తారో. ఓకే.